తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే స్వాతి నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే స్వాతి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు ఉగాది నుంచి? తప్పకుండా అండి. ముందుగా అందరికీ మన తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే అందులో భాగంగా స్వాతి నక్షత్రాన్ని మనం మాట్లాడుకుంటే తులారాశికి సంబంధించిన నక్షత్రం అండి ఇది. అయితే ఈ తులారాశికి సంబంధించిన నక్షత్రం అయినప్పుడు ఈ మార్చి 30వ తారీఖు ఉగాది నాడే శని యొక్క సంచారం మారబోతోంది. అయితే మే 15వ తారీఖు తర్వాత గురుడి యొక్క సంచారం మారుతోంది. మే 18 తర్వాత రాహు యొక్క సంచారం మారుతోంది. సో స్వాతి నక్షత్రానికి ఏమిటంటే ప్రధానమైనటువంటిది శని యొక్క సంచారము. శని 6వ స్థానంలోకి 6th హౌస్లోకి వెళ్తున్నాడు, మీనంలోకి. వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే వీళ్ళ ఆరోగ్యపరమైన పరిస్థితులు అవ్వచ్చు. ఇప్పటిదాకా అప్పుల్లో కూరుకుపోయిన స్వాతి నక్షత్రం వాళ్ళు మీకైనా సరే, తరువాత శత్రువుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడేవాళ్ళు అందరికీ కూడా ఒక గొప్ప ఉపశమనమే కాదు, గొప్ప యోగం కూడా పడుతుంది. వాళ్ళంతటా వాళ్ళుగా ఇండివిజువల్గా లేచి నిల్చుని వాళ్ళ కెపాసిటీని, వాళ్ళ క్యాపబిలిటీని బయటకు చూపించుకునేటువంటి యోగము. ఎందుకంటే అక్కడ శని యోగించబోతున్నాడండి. శని ఒకవేళ దోషం పడితే ఎంతైతే ఇబ్బందులను ఇస్తాడో అదే దోషం అదే యోగం పడితే కనుక అంతటి అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తాడు. ఎవరి సహాయం అవసరంలా వాళ్ళకు వాళ్ళే ఎదుగుతారు. ఆ యోగం వీళ్ళకి పట్టబోతోంది స్వాతి నక్షత్రానికి. దాంతోపాటుగా గురుడు ఎప్పుడైతే మే 15వ తారీఖు తర్వాత మిథునంలోకి వస్తున్నాడో భాగ్య గురుడు అంటే భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకి, ఏ పని చేసినా కలిసి రాకపోవడం అనేటువంటి సమస్యకి, అపవాదులకి, అవమానాలకి, అగౌరవానికి, అమర్యాదకి తగినటువంటి రిఫ్లెక్షన్ వీళ్ళు చూడబోతున్నారు. విపరీతమైన నేమ్ కానీ, ఫేమ్ కానీ, వాల్యూ పెరగడం కానీ, డబ్బు రావడం కానీ, ఆస్తులు కొనడము, బంగారం కొనడం లాంటివి, శుభకార్యాలు జరగడము, ఆగిపోయిన పెళ్ళిళ్ళకు మళ్ళా కుదరడము, సంతానం కలగడము, అన్నీ కూడా ప్రమోషన్ రావడం, ఉద్యోగం రావడం అన్నీ కూడా ఇక్కడ నుంచి ఎక్సలెంట్గా వెళ్ళకుండబోతున్నాయి స్వాతి నక్షత్రానికి. అయితే పంచమ స్థానంలోకి రాహు వస్తున్నాడు. రాహు బలం లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఒక పక్క గురుబలం ఉంది, ఒక పక్క సంతాన స్థానంలో దోషం ఉంది. కాబట్టి పర్సనల్ చార్ట్ ఆధారంగా సంతానం విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. నడవడికలో ఇబ్బందులు అంటే వ్యసనాలకు అలవాటు పడడము, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని లాస్ అవ్వడము, ఎన్నో రకాల టార్గెటింగ్ అంతా వాళ్ళ యొక్క క్యారెక్టర్ మీద ఉండడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి. రాహు యోగించట్లేదు కాబట్టి. ఎస్పెషల్లీ ఎవరైతే బెట్టింగ్స్ కానీ లేకపోతే వ్యసనాలు కానీ ఉన్నారో, లేకపోతే వ్యసనాలకు అలవాటు పడేటువంటి యోగం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. గురు శని అనేటువంటి 2 బిగ్గర్ ప్లానెట్స్ మీకు యోగిస్తున్నాయి, ఓన్లీ రాహు మీకు యోగించట్లేదు. దీంతో పాటుగా దీని ఒక రాజయోగం అండి. ఆల్మోస్ట్ వీళ్ళకి రాజయోగమే. అయితే దీంట్లోనే ఇంకా అత్యద్భుతమైనటువంటి రాజయోగము జూలై దగ్గర నుంచి సెప్టెంబర్ 15 దాకా, జూలై 15 టు సెప్టెంబర్ 15 రవి అద్భుతంగా యోగించడం వల్ల ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి పదవీ యోగం పట్టేటువంటిది. 2 ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటిది. ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి రాజయోగము. ఎవరైతే గోల్డ్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి రాజయోగము. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు రావడము, జన ఆదరణ పెరగడము, వీళ్ళు ఏ పని పట్టుకున్నా అందులో విజయము, పట్టిందల్లా బంగారం అనేటువంటి పదాన్ని వింటాం కదా, అలాంటి పదానికి ఆ రకమైన రిజల్ట్ అనేది వీళ్ళు జూలై దగ్గర నుంచి సెప్టెంబర్ దాకా వీళ్ళు చూడబోతున్నారు. ఇక రెండవ టైం పీరియడ్ అండి ఇది. దీనికన్నా అత్యద్భుతమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదించే పీరియడ్ ఆఫ్ టైం. డిసెంబర్ 15 దగ్గర నుంచి జనవరి 15 దాకా రవి కుజుడు కూడా యోగిస్తున్నారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో, ఎవరైతే స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉంటారో, ఎవరైతే కోర్టు విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎవరైతే ఫుడ్ బిజినెస్లో ఉన్నారో, ఎవరైతే లిటిగేషన్స్లో, ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఇరుక్కునిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలన్నీ పోయి ఒక్కసారిగా రాజయోగం పట్టబోతోంది. పదవీ యోగాలు, రాజయోగాలు, విద్యార్థులకి ఉత్తీర్ణత శాతం పెరగడము, తర్వాత చెప్పండి గొడవలన్నీ సెటిల్మెంట్ అయిపోవడము, ఆస్తి తగాదాల్లో వీళ్ళకే విజయం పొందడము, తర్వాత ఇంకా చెప్పాలంటే ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చాలా బాగుండడము. కుజుడు బాగుంటున్నాడు కాబట్టి శత్రువుల మీద, ప్రత్యర్థుల మీద వీళ్ళ యొక్క విజయ పంథా ఏంటో చూపించడం లాంటివి అసలు ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ టైం అండి అది. డిసెంబర్ అండ్ జనవరి వీళ్ళకి స్వాతి నక్షత్రం వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. ఆ తరువాత ఏంటంటే శుక్రబలం వీక్ అవ్వడం వల్ల
ఈ మే నెల అంటే మేజర్గా 2025 మే నెల అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పచ్చు. ఐదర్ గురుడు ఆల్రెడీ మారిన తర్వాత కూడా 15 డేస్ కూడా ఇంకా శుక్రబలం వీక్ అవ్వడం వల్ల ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉంటారో, ఎవరైతే సినీ ఈ యొక్క నాటక రంగంలో, కళారంగంలో ఉంటారో, నృత్య గీత వాద్యాది రంగాల్లో వాళ్ళ యొక్క స్వతహాగా ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క కెపాసిటీ మీద ఆధారపడి పనిచేసుకోవాలనుకుంటారో వాళ్ళకి కాస్త ఈ మే నెలంతా కూడా చేదు అనుభవాలు ఇస్తుందని చెప్పచ్చు. లగ్జరీగా ఖర్చు పెట్టడం వల్ల విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి. ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయి ఈ మే నెలలో ఎస్పెషల్లీ అండి. ఆడవాళ్ళకి సంబంధించిన చీరల వ్యాపారం కానీ, కాస్మెటిక్స్ కానీ, లేకపోతే ఫర్నిచర్ షాప్స్, ఇంటీరియర్ డిజైనింగ్స్, క్రియేటివ్ ఆర్ట్స్, క్రియేటివిటీ మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా మే నెల కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ లేడీస్కి కూడా ఎవరైనా సరే యాక్టింగ్ కానీ, మోడలింగ్ కానీ, ఇవన్నీ కూడా వీటన్నింటిలోనూ కాస్త మే నెల అంతా కూడా ఒక చేదు అనుభవం అని చెప్పొచ్చు. వాల్యూ తగ్గుతుంది. సో మే నెల కాస్త కష్టపడితే కనుక సినీ రంగంలో ఉన్నవాళ్ళు మే నెలలో ఎలాంటి రిలీజెస్ కానీ లేకపోతే ఎలాంటివి కూడా ఫార్వర్డ్ అనేది అవ్వద్దు, ముందడుగు వేయొద్దు. కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మే దాటిన తర్వాత నుంచి మీ ఇష్టం. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా చెప్పాలంటే అద్భుతమైన రాజయోగం అని చెప్పచ్చు. అయితే పర్సనల్ చార్ట్ చాలా అవసరం అండి. స్వాతి నక్షత్రం వాళ్ళందరికీ ఇలా ఉంటుందా అంటే కాదు. స్వాతి నక్షత్రంలో ఉండి పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా చిన్న రాజయోగము, రవి బుధుడు కలిసే బుధ ఆదిత్య యోగము, గురు చండాల యోగము, తర్వాత గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము లాంటివి ఏమైనా యోగాలు ఉంటే కనుక ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం జీవితంలో గుర్తుండిపోయేది అవుతుంది. ఎందుకంటే ఆ టర్నింగ్ పాయింట్ వస్తుంది. లేదు అక్కడ ఏదైనా దోషం ఉంది, కాలసర్ప దోషము, లేకపోతే ఏదైనా పితృశాపం లాంటి ఏదైనా దోషాలు ఉంటే ఇక్కడ మీకు ఎంత యోగం పట్టినా మీ పర్సనల్ చార్ట్ని దానికి సపోర్ట్ చేయలేకపోతే మీరు దాన్ని పరిపూర్ణంగా అనుభవించలేరు. ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చూసుకుని దానికి తగినటువంటి శాంతి పరిహారములు, పూజలు ఖచ్చితంగా చేసుకోండి. బికాజ్ రాబోయేది రాజయోగము. రాజయోగం ఎప్పుడైనా కొన్ని క్షణాలే పడుతుంది నాగరాజు గారు. ఆ క్షణాలు తాలూకా రాజయోగాన్ని జీవితాన్ని అనుభవిస్తాం. ఆ క్షణాలు ఆ టైంలో రాజయోగం పట్టాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. దానికి తగినటువంటి శ్రమ కానీ, తెలివితేటలు కానీ, కష్టం కానీ, పని కానీ, టైం కానీ మనం ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఇంకా ఎఫర్ట్స్ పెంచండి. మీ జీవితం చాలా మారబోతుంది. ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లోనూ ఆరోగ్య సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, ఫ్యామిలీ ఇష్యూస్ అయినా, ల్యాండ్ డిస్ప్యూట్స్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, ఏదైనా చాలా ఎక్సలెంట్గా ఇక్కడి నుంచి ఒక మెట్టు ఎక్కబోతున్నారు. సో పర్సనల్ చార్ట్స్ చూసుకోవడం చాలా అవసరము. సో నేను ఇచ్చేటువంటి పరిహారము స్వాతి నక్షత్రం వాళ్ళకి చండీ యాగము జీవితంలో ఒక్కసారైనా చేయండి. ఒక్కసారి జీవితంలో చండీ యాగం చేస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్లో ఉంటుంది. ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. చండీ యాగం మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఒక్కసారి జరిపించండి. ఎలా అండి వీళ్ళకి కలిసి వచ్చే రోజు ఏముంటుందండి? మంగళవారం ఎక్కడి నుంచి వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన కానీ లేకపోతే దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ చేసినట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. సో అండ్ చండీ యాగం కూడా మస్ట్ అండ్ షుడ్ అండి. మంచి రిజల్ట్స్ కనబడతాయి వీళ్ళకి. రాజయోగమే. ఆ రాహు యొక్క దోషం కూడా పోతుంది. చాలామందికి అండి ఉగాది నుంచి మా లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకుంటారు. ఎస్పెషల్లీ మన వాళ్ళకంటే తెలియకుండానే కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అర్థం కానిటువంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వాటిలో వేదిక ఆస్ట్రాలజీ ఒక పర్ఫెక్ట్ గైడ్ అని చెప్పేసి చెప్తారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఏ బాధలు ఉన్నా సరే, కొంతమందికి శత్రు బాధలు ఉంటాయి, లేదంటే కొంతమంది ఫినాన్షియల్స్ ఉంటాయి, కొంతమందికి హెల్త్ ఉంటుంది, కొంతమందికి కెరీర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి సంతానం ఉంటుంది, వివాహం ఉంటుంది, అలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ లేకుండా గోచార పరంగా మనం మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకి అక్కడ సమాధానం దొరుకుతుంది. అండ్ ఏంటంటే చాలామంది దగ్గర తిరిగి అలసిపోయి జాతకాలు నిజం కాదేమో, దేవుడే లేడేమో అనేటువంటి పరిస్థితిలోకి వచ్చి వెక్స్ అయిపోయి ఉంటారు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి మన ఇద్దరం కూర్చుని మాట్లాడి గోచారాన్ని మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఆ మంత్రజపాన్ని మీతో ఉపాసన చేయించి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే విధంగా మీ జీవితాన్ని మారుస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ లైఫ్ గందరగోళంగా ఉండి మీకు అర్థం కాని ప్రశ్నలకి సమాధానం కోసం వెతుకుతూ ఉంటే
మీరు ఉమాగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.